లొకేషన్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. జస్ట్ ట్రైలర్ మాత్రమే, మనం లోపలికి పోయే కొద్ది ఇంకా లొకేషన్ భలే ఉంటది. ఓకే ఓకే పైపులో ఇసుక పుర్రి, అది వచ్చి 300 ఇసుక పుర్రి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం చేపలు పట్టడానికైతే వెళ్తున్నాం. సారీ, చేపలు పట్టేది చూపించడానికైతే నేను వెళ్తున్నా. చేపలు ఎలా పడతారైతే మీకు చూపిస్తున్నా. మీలో ఎంతమంది చేపలు తింటే మంచి ప్రోటీన్ వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కానీ మీరు తినే చేపలు కల్తీ చేపలు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మ్యాక్సిమం హోటల్స్లో బయట అమ్మే చేపల్లో 100కి 90% కల్తీ చేపలు అంటే మీరు నమ్మరు. ఈరోజు నేను చూపిస్తాను మంచి చేపలు ఎలా ఉంటాయి, కల్తీ చేపలు ఎలా ఉంటాయి. బట్ కల్తీ చేపలకి వీటికి తేడా ఎట్లా అంటే అవి మనం టేస్ట్లోనే మనం కనిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు బయట గుంటల్లో చికెన్ వేస్ట్ చేసి ఇట్లా అయితే మొత్తం కల్తీ చేసేస్తున్నారు, కృత్రిమంగా పెంచేస్తున్నారు చేపల్ని. అవి తింటే మనకు మంచి జరిగే కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కానీ మా ఊరి చేపలు ద బెస్ట్ చేపలు. నెల్లూరు జిల్లాలో కలిగిరి చెరువులు, ఇంకా 2-3 చెరువులు ఉంటాయి మంచి చేపలు. వాటిల్లో మా చేపలు కూడా ద బెస్ట్ చేపలు. ఇక మీరు లొకేషన్ విషయానికి వస్తే, మీరు చూసే లొకేషన్ ఎంత బాగుందో చూడండి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇంకా మంచి లొకేషన్, అసలు చేపలు ఎలా పడతారు ఇవన్నీ అయితే చూపిస్తాను. చేపల గురించి చాలా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీరు ఒక లైక్ ద్వారా అయితే నాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎటువంటి చేపలు ఇష్టమో కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ మటుకు చాలా ఇంపార్టెంట్. షేరు, కామెంట్ అనేది మీ ఇష్టం, బట్ చేస్తే నాకు చాలా హ్యాపీ. ఇట్లా మీరు చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోస్ రీచ్ అవుతాయి. దానివల్ల చేపల గురించి చాలా మందికి అవగాహన తెలుస్తుంది. ఇలాంటి చేపలు పట్టే విధానం ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. మీరైతే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి. ఇక వీడైతే పూర్తిగా చెప్తాను, వీడియోలు అయితే పూర్తిగా చూపిస్తాను చేపలు పట్టే విధానం ఇవన్నీ. బట్ ఇంకా చాలా రకాలు ఉంటాయి, అవి కూడా ముందు అయితే చూపిస్తాను. బట్ ఈ వీడియోలో అయితే చాలా వరకు కవర్ చేశాను. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు వీడియోలో చూస్తున్నది అయితే కలిగిరి చెరువు. ఇది బుచ్చి రిజర్వాయర్కి ఆనుకొని ఉంటుంది. ఇది నెల్లూరు జిల్లాలో అతిపెద్ద చెరువుల్లో రెండవది. ఫస్ట్ అనంతసాగరం చెరువు, ఇది రెండో చెరువు. ఇది చాలా పెద్ద చెరువు. దీంట్లో మా చేపల వేటకి వెళ్ళి మా ఊళ్ళో అయితే ఫుల్ చెరువు ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు తక్కువ ఉండబట్టి మనం అయితే ధైర్యంగా అయితే వెళ్తున్నాం. బట్ నీళ్ళు కానీ ఫుల్గా ఉంటే నేనైతే వెళ్ళలేదు, అంత ధైర్యం నాకు లేదు. చేపలు బోటింగ్ అడుగు మావాడే రే కూడా హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్ అను. చేపలు పట్టడం అనేది కూడా నేను చిన్నప్పుడు నాకు తెలియక ఏముంది వెళ్ళి చేపలు వలేసి పట్టుకొని వచ్చేస్తే అనుకునేది. ఇక్కడికి వచ్చి చూశాక నాకు తెలుస్తుంది ప్రతి పని ఎంత కష్టమో. మార్నింగ్ వచ్చి 4:30కి వచ్చి వలలు వేసుకొని ముందు రోజు రాత్రి అన్ని వలలని సెట్ చేసుకొని అన్నాలన్నీ తెచ్చుకొని ఎంతో కష్టపడతారంటే అంత కష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి మార్నింగ్ 4కి వెళ్తే ఈవినింగ్ 4 దాకా రారు. ఏంటంటే ఆ చెరువులోనే చేపలన్నీ పడ్డాయా లేదా అని చూసుకొని వస్తారు. అన్నం ఉండదు, చెరువులోనే ఉండాలి జీవనం అంతా. కొంచెం ఆనందంగా ఉన్నా కూడా అలవాటైన తర్వాత చాలా కష్టం. మనం అంత ఈజీగా అనుకోకూడదు. ఎక్కడైనా మనం చేపలు పట్టే వాళ్ళని కానీ ఎక్కడైనా అమ్మే వాళ్ళని ఎవరిని చూసినా కూడా మినిమం అయితే రెస్పెక్ట్ ఉండాలి. మనం బేరాలు ఇవన్నీ సింపుల్గా చేస్తాం బయట. బట్ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే తెలిసిందే, అది యునానిమస్ అందరికీ. దాని గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక్కడ చూస్తే మీరు ఇక తెచ్చుకున్నారు కదా అన్నాలు అన్నీ అవి ఉంటాయి. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి లొకేషన్ ఎంజాయ్ చేయండి. కొంచెం కానీ సన్ రైజ్ కానీ వచ్చినా సూపర్ ఉంటుంది చెరువు. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే వెళ్ళి ఈ చేపలు పట్టే విధానం అయితే చూపిస్తాను. ఒకవేళ నీళ్ళు ఎక్కువగా ఉంటే చేపలు పట్టే విధానం ఇదంతా మారిపోతుంది. బట్ ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం చేపలు ఈజీగా పడతాయి, కాబట్టి ఎక్కువ చేపలు పడతాయి. ఇవన్నీ చూపించే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేస్తాను. చూడండి, చేపల రకాలు కూడా చెప్తాను, చేపల రకాల గురించి అన్నీ చెప్తాను, అన్నీ కనుక్కుంటాను. నేను చెప్పడం కాదు, చేపలు పట్టే వాళ్ళ అయితే చెప్పిస్తాను. సో అతను కూడా మా ఫ్రెండే సిసింది నేను అబ్బాయి చూపిస్తాడు. అబ్బాయి చాలా నీట్గా చెప్తాడు. వీడియో చూడండి. ఇక మనం పడవ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. లోతు విషయానికి వస్తే మామూలుగా 2-3 తాటి చెట్లు అంత లోతు ఉంటుంది ఈ చెరువు. ఇప్పుడు చెరువు ఎండిపోవడం వల్ల అయితే మోకాలు అంత లోతు కూడా లేవు. నడి చెరువులో కూడా మోకాలు అంత లేవు అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం. వీడియోలో చూడండి లోతు అంతా. 5 minutes ఉంటుంది బోట్ రైడ్. ఒక 30 secondsలో చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది బోట్ రైడ్ మొత్తం. ఈ చెరువులో పలానా దగ్గరే చేపలు పడతాయని మనోళ్ళు ఎట్లా కనిపెడతారంటే, చెరువులో కింద నీళ్లు ఉన్నాయి కదా, అక్కడ కొంచెం బురదగా కొంచెం మట్టిగా ఉంటుందంట. చేపలు తిరిగే ప్లేస్ అని, అది కొంచెం అనుభవంతోనే వస్తుంది అని అయితే మనోళ్ళు చెప్తున్నారు. మనోళ్ళు ఆ ప్లేస్ అయితే దగ్గరలోనే ఉంది. మనమైతే ఇంకక్కడికైతే వెళ్ళిపోదాం.
ఎట్లా అన్న ఇప్పుడు మనం వల్ల వేయాలా లేకుంటే ఆల్రెడీ వేసిన ఇచ్చేయాలన్నా? ఇప్పుడు వల్ల వేయాలి లైవ్లో. ఓకే ఓకే. ఆల్రెడీ వేసిన ఏమైనా ఉన్నాయన్నా? ఓకే ఓకే. టైంతో ఏం పర్లే. మా వాడు కూడా చెప్పేసి వచ్చాడు బుడ్డోడు, ఇబ్బంది కొంచెం అటు ఇటు అయినా. మేము ఇప్పుడు ఇదంతా యాడ్ చేసుకొని సాయంత్రం 3 గంటలకు మళ్ళీ డైరెక్ట్. అబ్బా అవునా? ఉంటుంది కష్టం. చూస్తున్నారా, వింటున్నారా అన్నీ? అది మ్యాటర్. అంటే మార్నింగ్ టిఫిన్ తిని వచ్చేసి ఇంకా లంచ్ లేదు, ఇంకా 3 అంటే మళ్ళీ కిందకు వచ్చే లోపల ఇంటికి అన్ని చేరేపల 4-5 అయిపోద్ది. ఒక డే పూర్తిగా టైం అంతా కేటాయించాలి, చెరువులోనే ఉండాలి. ఇంకా అన్నీ ఈత అన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే కొంచెం సాహసాలు అంత ఈజీగా అనేది మనం ఏం లేదు. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ అని అన్నీ ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం. ఫ్రెండ్స్ అక్కడ మీరు చెప్పులాగా కనిపిస్తుంది కదా, ఈ ఇసుక పుర్రెలు అంటే చేపల పేరు. మన వాళ్ళు ముందుగా వేసి పెడతారు ప్లాన్గా, పైపులు అయి పెట్టి. చూడండి మీరు, పైపులోంచి చేపలు వస్తాయి. ఇప్పుడు చూపించు. ఇగోండి చేపలు పడ్డాయి, 2 చేపలు పడ్డాయి, బుడ్డి చేపలు. ఇటు వీటిని ఇసుక పుర్రెలు అంటారు. ఇగోండి 2 ఉన్నాయి చూడండి లోపల. ఇగోండి పాపం బుజ్జి. ఇవి ఇసుక పుర్రెలు. వీటి కోసమే స్పెషల్గా మన వాళ్ళు ప్లాన్ చేసి ఇట్లా పైపు ఇవన్నీ వేసి పెట్టి గుర్తులు అక్కడక్కడ ఉన్నది. మీరు ఎక్కడ కూడా చూస్తున్నారు గుర్తు. ఇవన్నీ పైపులు అనమాట. పైపుల్లో పెట్టి ఈ చేపలకి ఇట్లానే పడతాయా లేకుంటే పడవా? వల్ల కూడా పడతాయి, కానీ ఎక్కువ ఈటుకి పడే ఛాన్స్. ఒకటి దాన్ని చెప్పు ఎలా ఆడుతూ ఉంది, అవి గుర్తులు. ఆడికి వెళ్ళి మనల్ని తీసుకెళ్తారు. అది ఇసుక పుర్రెల గురించి. మనం మిగతా చేపలు అయితే చూద్దాం. ఇంకోటి చూస్తారా? ఇంకోటి చూద్దాం పదండి. ఇంకోటి చూపిస్తారండి మనకి. ఇద్దరు ఇంకోటి చెప్పు ఉంది కదా గుర్తు, పట్టుకున్నాడు దాన్ని లాగుతున్నాడు. పైపు ఉంటుంది, పైపులో పడ్డే లేవో. దీంట్లో కూడా ఒకటి పడింది. అది గవ్వలు అన్నీ పడ్డాయి. అంటే వీటిలో బాగా ఇరుక్కుంటాయి ఈ చేపలు. ఇదిగోండి ఇంకోటి. ఇది విషయం. ఎవరైనా వేసుకోవచ్చా పైపులు? ఒకరైనా ఏముండదు? ఓకే, ఎవరు సపరేట్. ఇది మనదేనా మనకు గుర్తుంటుందా? ఓకే ఐడియా. తాడు. ఓకే, ఒక్కొక్కరు కలర్ మెయింటైన్ చేస్తారు. ఓకే అదే ఎవరు పట్టుకుంటే ఇంకా అది కరెక్ట్గా ఉండదు. ఎవరు కష్టం. అవి కూడా ఉన్నాయా? అవి ఎవరు వేస్తారు? ఓకే లెక్కకి. కంప కాదు, అది బుట్టమావా. మనకి బెండులాగా కనిపిస్తుంది కదా, అవేంటంటే వలలు అనమాట. ఆల్రెడీ వేసి పెట్టిన వాళ్ళు. అదే చెప్పుగానంటే ఇసుక పుర్రెలకు వేసిన పైపులు. అది మనకు గుర్తు ఈ చేపల వేటలో. ఆల్మోస్ట్ మనం మిడిల్లోకి వచ్చేసాం. నాకు ఇన్ని సంవత్సరాలు మా ఊర్లో ఉంటే నేను ఫస్ట్ టైం రావడం నైస్గా. వాళ్ళ ఆల్రెడీ వేసిన వాళ్ళు కనిపిస్తుంది కదా, అది వీటిలో ఆల్రెడీ వేసి పెట్టుంటారు అనమాట. తీసేసారంట చేపలు, కాబట్టి మనకి చేపలు అయితే కనిపించవు. ఈ ఎట్లా వారానికి ఒక రోజు ఎట్లా చేస్తారు? ఈ వారానికి రోజు మార్చి రోజు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ వాళ్ళకి ఏ చేపలు పడతాయి బాగా మెయిన్గా? మేడిము, పైలెట్లు చిన్న రకం. కొరమీన, గెండి పడేది ఏ చేపలకి? మన లైవ్ వాళ్ళకేనా? ఓకే, ఒక్కొక్క చేపకి ఒక్కొక్క టైప్ ఆఫ్ వల, అంటే దాని సైజుని బట్టి, దాని ఆకారాన్ని బట్టి. ఓకే అంటే ఈ వల వేస్తే గండి వెళ్ళిపోద్దంట. అంటే చేప రకాన్ని బట్టి కూడా వల వేయాలి. అదొక కొత్త విషయం నేను తెలుసుకుంది, మీకు చెప్పేది. వల రెడీ చేసుకుంటా ఉన్నారు వేయడానికి. చూస్తే అన్న మోకాల దాకా వచ్చే చూడండి నీళ్ళు. వల రెడీ ఇప్పుడే పడింది, జస్ట్ మన కళ్ళ ముందే చేప. నేను అటు చూస్తా కిందకి వెళ్ళిపోయిందా? సర్లే వదిలేదు. మీరు చూడండి, అన్న అక్కడ కర్ర కట్టి వల కడతా ఉన్నాడు. ఇక్కడ మన సిసింద్రి కూడా కడుతున్నారు. ఇదేంటంటే ప్రాసెస్, ఇట్లా అటు ఒక వల ఇటు ఒక వల కడతారు, కర్ర కడతారు, లాక్కుంటే పోతారు అనమాట కొంతవరకు ప్లేస్ వరకు. మనకు ఐడియా ఉంటుంది ఈ ఏరియాలో పడతాయి చేపలు. అట్లా మనం ఎట్లా కనిపెట్టగలం ఈ ఏరియాలో చేపలు ఉన్నాయి? అట్లా దుమ్ముని బట్టా? ఓకే అది అలవాటు మీద వస్తుంది. అట్లాగే మనకి ఇక్కడ దుమ్ము పరిస్థితి, చెరువు సిచ్యువేషన్ బట్టి కూడా చెప్పేస్తారు. అందులో ఏంటంటే అక్కడ మన వాళ్ళు కూడా వేరే మన ఊళ్ళో పడతా ఉన్నారు కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేశారు. అది అలవాటు మీదే వస్తుంది, ఏ పనైనా అంత ఈజీగా రాదు, బై ఎక్స్పీరియన్సే. బట్ అక్కడ చూడండి అన్నయ్య అంత మోకాల వరకే ఉన్నాయి నీళ్ళు చెరువులో.
కర్ర కట్టేశారు, ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. రంగంలోకి దిగుతున్నారు మనోళ్ళు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం? కర్ర కట్టేసి వలనే లాక్కుంటూ పోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు వలని మొత్తం లాగారు. ఇప్పుడు వలని కుదిస్తారు అనమాట. ఆ వలలో చేపలు చిక్కుంటాయి. అది అంతకంటే మనం చెప్పాల్సింది సింపుల్. అక్కడ మీరు దూరంగా చూస్తే ఒక అన్న కనిపిస్తున్నాడు కదా, మన వల్ల వచ్చిన అన్నే. యాక్చువల్గా ఏంటంటే అన్న అక్కడ దిగాడు. తర్వాత నువ్వేమనుకున్నావు అంటే అన్న నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. లేదు, అన్న అక్కడే ఉన్నాడు. మన వాళ్ళు ఏంటంటే గాలికి ఇట్టు వెళ్తుంది తెప్ప. సో ఆ తెప్పని యూజ్ చేసుకుంటా వాళ్ళు నాటుకుంటా ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ కర్ర కట్టేస్తారు. దాన్ని చూడండి. నీ పాటు నువ్వు కానిస్తాను, నువ్వేం ఆగలేదు. నీ పని కానిస్తావు, నా పని నేను కానిస్తాను. యాక్చువల్గా ఏంటంటే చూడు, చాలా తెలివిగా అన్న అక్కడ దిగి మన శిశీంద్ర ఇక్కడ దిగి వాళ్ళకుండా చెరువులు నడవకుండా ఇక్కడ జస్ట్ ఇక్కడ బోట్లోనే ఉండే అక్కడి నుంచి పడవని వాల్చుకుంటే గాలి ఫ్లోను బట్టి వేసుకున్నారు. ఒకవేళ గాలి అట్టుగా ఉంటే ఇక్కడ దిగి అన్న దిగి మన వాళ్ళు అట్టు వెళ్తారు. అదనమాట ప్లాన్. ఇక్కడ చాలా స్మార్ట్ వర్క్ అయితే కనిపించింది నాకు. అది మ్యాటర్. ఇక్కడ కట్టేస్తున్నారు. లాస్ట్ ఫైనల్ కర్ర కట్టేస్తున్నారు. ఇదండి వలని లాక్కుంటా అక్కడ అన్న స్టాండర్డ్గా ఉన్నాడు. ఇక్కడ వలని కర్వ్ లాగా ఇట్లా యూ షేప్లో వేసుకున్నారు వలని. ఇప్పుడు వలని ఇట్లా లాక్కుంటా అన్నతో అట్లా వెళ్ళి యూ షేప్లో ఇదండి వల కనిపిస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది వల. ఇద్దండి ఎల్లో కలర్. ఇద్దండి వల కనిపిస్తుంది కదా, అదే వల. ఎందుకంటే వల చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇప్పుడు ఇట్లా యూ షేప్లో ఉన్నారు. ఇక్కడ యూ షేప్లో వల ఉంది. ఇట్లా కుదుర్చుకుంటే వెళ్తున్నారు. ఇప్పుడు ఈ వలలో మనకి చేపలు పడతాయి. ఎన్ని పడతాయి అనేది మనం ఇప్పుడు చూడాలి. అదే విషయం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి యూ షేప్లో వేస్తూ ఉన్నారు మనోళ్ళు వల. ఆల్మోస్ట్ నడి చెరువులో ఉన్నాం అంటే పెద్ద సాహసం అనేం కాదు. ఇక్కడ ఏంటంటే నడువులాగే వస్తున్నాయి నీళ్లు. వచ్చాము, చేపలు మనోళ్ళు వలేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఎన్ని చేపలు పడతాయి అనేది చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్కి కూడా. చూడండి నడి చెరువులో అయితే ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నడి చెరువు అన్నా కూడా నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి చెరువులో, కాబట్టే సాహసం చేసి వచ్చాం. ఎన్ని పడతాయి ఏందనేది ఇంకా ఎండ కూడా రాలేదు. టైం అయితే 9 కావస్తుంది. 9 అయిపోయిందో కూడా టైం కూడా చూడలేదు. మార్నింగ్ 7కి వచ్చాం. అట్లా చెరువులో తిరుగుతా ఉన్నాం. కాసేపట్లో వెళ్ళిపోతాం కూడా. చూద్దాం, మా వాళ్ళ హెల్ప్తో అయితే వచ్చాం. ఆల్రెడీ లాగుతా ఉన్నారు ఒక 15 నిమిషాల నుంచి. ఎన్ని పడతాయి, ఏమేమి చేపలు పడతాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను. సో అది మ్యాటర్. కొని పక్క వచ్చేసారు. అదనమాట. ఊర్లో ఏమేమి చేపలు పడతాయో చెప్తారు ఇప్పుడు. అంటే ఈ చెరువుని బట్టి నీళ్ళని బట్టి కూడా ఉంటాయి. ఈ చెరువులో ఏమేమి చేపలు పడితే అవి ఎంత పెద్ద చేపలు పడితే చెప్తారు చూడండి. ఇప్పుడు 4 వేలండి. 4 వేలకి మామూలుగా పైరేట్లో చిన్న రకం పడుతుంది. ఓకే. చెరువులో ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. అంటే ఎన్నో 10 వేలని 9 వేలని అన్ని అయితే ఈ హైట్లకి ఉన్నాయి. వచ్చి మా చెరువులో 22 కిలోలు 25 కిలోలు దాకా ఉందండి. గెండి 10 కిలోల లోపు ఉంది. చేప కూడా 10 కిలోల లోపు ఉంది. కొరమేని కేజీ కంచి అర కేజీ మీడియం సైజు అట్లా ఉన్నాయి. ఇవి మన చెరువులో పడే చేపలు. చిన్న జల్లలు అలాంటివి ఏమన్నా పడతాయి పట్టించుకోం అంటే. ఇవి మనం బాగా పడతాం. 22 కేజీల బొచ్చు అయితే పడునింది. ఇప్పుడైతే పడుతుందో లేదు తెలియదు, కానీ ఆల్రెడీ మన వాళ్ళు పడి స్టిల్స్ ఉన్నాయి. అవి ఇక్కడ ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూడండి మీరు. అది కేజీ వచ్చేసి 100 రూపాయలు లెక్కన మన వాళ్ళు అమ్ముతారు. అక్కడ బయట వాళ్ళు అది వాళ్ళు ఎంత అమ్ముకుంటారో తెలియదు. 22 కేజీల చేపని మన వాళ్ళు 100 రూపాయలు కేజీ 100 రూపాయలు లెక్కన అమ్ముతారు. అలాంటి పడితే మన వాళ్ళ కష్టానికి ఒక్కరోజు ప్రతిఫలంగా ఉంటుంది. కొంచెం ఆ రోజు బోనస్ లెక్క. మనకి ఏదైతే బోనస్ ఎట్లా ఉంటే అట్లా మన వాళ్ళు బోనస్. ఈ వీడియోలోనే యాడ్ చిన్న చిన్న చేపలు మీడియం కంటే ఎంత సైజు పడతాయి రఫ్గా? ఈ ఓకే 5 కేజీల చేపలు 4 కేజీల చేపలు పడతాయా? ఓకే 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 4-5 పడతాయి. ఓకే ఓకే. కొరమీన్ అయితే ఎంత కేజీ? ఓకే, మార్కెట్ని బట్టి ఒక్కో రోజు ఉంటుంది.
మనోళ్ళు పట్టుకొని అమ్మేస్తారు. బట్ మీడియేటర్లు తినేస్తారు ప్రతి ఫీల్డ్లో. ఇంత కష్టపడి వీళ్ళు ఎంత పట్టుకొచ్చినా పాపం వీళ్ళు మార్కెటింగ్ చేసుకోలేరు కాబట్టి ఆ మార్కెట్ అనేది తీసుకొని వాళ్ళు ఎంత అమ్ముకుంటారో తెలియదు. బట్ ఈ చేపను మార్కెట్ చేసుకుని వాళ్ళు అమ్మినా కూడా మంచిదే కొనుక్కున్నా. ఎందుకంటే న్యాచురల్ చేప కాబట్టి, న్యాచురల్గా పుట్టి పెరిగి పాచి నాచు తిని పెరిగింది కాబట్టి మంచి చేప. బయట మ్యాక్సిమం హోటల్లో కల్తీ చేపలు కూడా అమ్ముతూ ఉంటారు. అది ఇక్కడ ఈ చేపలు ఏం తింటాయి బతుకుతాయి? పాచి ఇవేనా? అవే తింటాయి, ఇంక వాటికి మేత అంటే అదే. వాళ్ళగా కొరమేనా? ఇంకొక చేపని ఓకే వేటాడి. ఓకే నాచి పాచు చెరువులు. ఇంకా అవే వెజిటేరియన్ చేపలు, అవి నాన్ వెజ్ చేపలు. ఓకే దిగేదా? కొంచెం ఇబ్బందిగా ఉందా? అవి మామూలుగా గాలికి వచ్చేస్తుందా? వాళ్ళ చూద్దంగా దొనపోదలేక కూర్చోను నేను, మా బొడ్డోడు లాగుతా ఉన్నారు. ఇబ్బంది అంటే లేదు, గాలి ఫ్లోటింగ్కి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఏం లేదు చూడండి, కాళ్ళు ఇక్కడ వరకే ఉన్నాయి. నేను దిగదాం ఉన్నా కానీ కెమెరా ఏమైనా వాటర్లో పడుతుంది, కాసేపు ఆగి లాస్ట్లో దిగి చూద్దామని ఉన్నాం. గెట మన వల పడుతుంది కదా, ఎట్లా దిగాలి అలవాటు లేకుండా ఎందుకు, అక్కడెక్కడ చేపల గుంటలు అవి ఉంటాయి, స్కిడ్ అయ్యే ఛాన్సులు ఉందని మన శశీంద్ర యాప్తో నేను ఆగే లేకుండా దిగే ఉంది. శశీంద్రని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోవట్లేదు నేను, అది మ్యాటర్. చూడండి ఎక్కడెక్కడ మనలు కనిపిస్తూ ఉంటారు, 10-20 మంది దాకా అంతా వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. నాన్న యూ షేప్లో వేసి ఇప్పుడు అన్ని లాక్కుంటా వస్తున్నారు చేపలు. దుమ్ము లేస్తుందంటే చేపలు పడతాయి అన్నమాట అర్థం. చిన్న చిన్న చేపలు పడ్డాయి వాళ్ళకి. చుక్క కొరికలా? ఓకే ఇవి ఉండడం అంతే సైజే. ఓకే కానీ కేజీలకి కేజీ 150 రూపాయలు. చుక్క గరికలు చేపలు చాలా రకాలు ఉన్నాయి. ఏది మామ ఏది మామ ఏది మామ? ఇక్కడ దుమ్ము లేస్తుందంటే చేప పడ్డట్టు. అద్దిగా చుక్క గరిక, చుక్క గరిక పాపం. చుక్క పోయేస్తుంది చేప అంటే. ఇదిగోండి చుక్క గరిక, క్యూట్ గరిక, చుక్కలుగా ఉంటుంది చుక్క గరిక. ఇది పైలటా? ఓకే చిన్న పైలట్ ఇది. ఓకే హాయ్ క్యూటీ బాయ్. ఇది 3 రకాలు గ్రేడింగ్ చేస్తారన్నమాట. 150 గ్రాములు ఉంటే 150 రూపాయలు, 100 గ్రాములు ఉంటే 100 రూపాయలు గ్రేడింగ్ బట్టి రేటు. అక్కడ నుంచి మామూలుగా స్మాల్ అయితే 80 రూపాయలు. ఇది చుక్క గరిక, చుక్కలు ఉంటాయి చూస్తే చుక్క గరిక, క్యూట్ గరిక. కిలో 100 రూపాయలు పడుతుంది ఇది. ఈ సైజు దీని మీద కొద్దిగా పెద్ద సైజు 150 రూపాయలు పడుతుంది. ఓకే సైజుని బట్టి కూడా రేటు మారిపోద్ది. ఎంత ఇది చుక్క గరికేనా? జిలేబీదే. ఓకే మీడియం సైజ్, మీడియం. ఓకే కాస్ట్ ఎక్కువ వస్తుంది. చేపలు ఎక్కువ పడితే ఈ చేపల ఎక్కువ పడితే కాస్ట్ ఎక్కువ. కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. చుక్క గరిక బాగుంటాయి టేస్ట్. ఇవి చుక్క గరిక ఇదే ఏంటో ఫస్ట్ పేరు. చేపలు ఇన్ని రకాలు ఉన్నాయి. చేప అనేది తెలుసు కానీ ఆ కొరమైన గెండి ఆ బొచ్చే తెలుసు కానీ ఇంట్లోకి మా నాన్న ఇది తీసుకొస్తా ఉంటారు కదా, ఏదో మరి చేప తెస్తుంటారు తిన్నాం అంత తగ్గ వాటి గురించి కూడా నాకు అంత తెలియదు. దేనికి? మెడిసిన్కి చుక్క గరిక. అందుకే మనం తినేది తక్కువ తింటాం. ముళ్ళు ఎక్కువ చుక్క గరికి. ముళ్ళు ఎక్కువ ఉంటే ఇంకా మన వాళ్ళు తినడానికి తక్కువగానే చూస్తుంది. టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రైకి. ఓకే మంచి పెద్ద హోటల్లో కూడా ఫ్రైలో తగులుతుంటది, ఇరిగిపోద్ది. ఓకే కాబట్టి ఫ్రైకి బాగుంటది, ఫ్రైకి బాగా స్పెషల్. అన్న నైట్ వేసి ఇప్పుడు
తీసుకొని వెళ్తున్నారంట. అన్న దగ్గర ఉన్న చేపలు ఉంటే కూడా చూద్దాం. అడిగండి వస్తున్నారు చూడండి. ఇట్లా రెండో రకం ఆ చేపలు. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇవన్నీ ఈరోజు ఇచ్చేయాలి కదా? ఇంకా సాయంత్రం ఎక్కడ ఇస్తారు చేసింది? బుచ్చికెళ్ళి అక్కడ మార్కెట్ ఒక్కొక్కరు ఉంటారు మనకు మార్కెటింగ్కి, ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేసాడు అంతే. మన దాంట్లో రొయ్యలు గీళ్ళు అట్లా ఏం పడవా? అవునా, ఉన్నాయా? ఓకే ఓకే. న్యాచురల్ రొయ్యలు అయితే తక్కువగా దొరుకుతాయి కదా చేపలతో పోలిస్తే. మనకి రొయ్యలు అయితే ఎంత కాస్ట్ ఉంటాయి సిసింద్రి మనకి ఎడబడే రొయ్యలు? సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే. ఒకవేళ పడితే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ఎంత రేట్ అయినా పర్లేదు నాకు చెప్పు, నేను తీసుకుంటా. రొయ్యలు నాకు బాగా ఇష్టం. అదేలే సరేలే, ఏదో ఒక 100 గ్రాములు అంతేనా? ఓకే ఓకే ఓకే. సరేలే, ఉంటాయి తక్కువ ఉంటాయి. బట్ అదేలే రొయ్యలు ఆర్గానిక్గా మాయమైపోయినాయి, అంతా పెంచేటి అయినాయి. ఒక్కో చేప పడతా ఉంది చూడండి. నువ్వు కూసో గమ్ముగా, మోకాలు దాకుండా నీళ్ళు తీసుకొస్తే మా బొడ్డోడిని వాడు నన్ను తిట్టించేలాగా ఉన్నాడు. మంచోడే. అదండి ఒక్కటి పడతా ఉంది. ఇంకా ఈ వలను లాక్కుంటా ఉంటారు, ఇంకా మన వాళ్ళు లాక్కొని ఒక్కటి వేసుకుంటా ఉంటారు. అన్ని లాస్ట్లో ఒకసారి చూపిస్తాను మీకు. అన్న నైట్ వేసి ఇప్పుడు వస్తా ఉన్నాడు. ఈదుకుంటా, సారీ చేపలు ఈదుకుంటా. ఇద్దరు ఇంకో చేప పడతా ఉంటాయి, అన్నీ ఒకేసారి చూపిస్తాను. అంటే వాళ్ళ ఇప్పుడు తీసాడు నిన్న సాయంత్రం, మళ్ళీ అది కథ. అదే అన్న కష్టం. ఇప్పుడు మనం చేపల వరకే చూస్తాం, అన్న కష్టం మటుకు అది అన్నమాట. చాలా రకాలైతే పడున్నాయి అన్న దగ్గర. ఏమేమిటి నువ్వే చెప్పాల్సింది, ఏమేమి రకాలు? ఈ కాకిగెండి అంటారండి వీటిని. ఇది కాకిగెండి. ఈ పులిసి పక్కలు అంటారు. పులిసి పక్కలు కిలో 100 రూపాయలు అక్కడ పడతాయి. ఓకే. ఇక అన్న దగ్గర కూడా ఉన్నాయి చుక్కలు, ఈ రేట్ ఎక్కువ. చుక్కగండి ఆల్రెడీ మనం చెప్తా ఉన్నాం మన వీడియోలో, మనకు పడున్నాయి. ఈ సైజులు 50 రూపాయలు పడతాయి మనకి. కిలోకి 3 పడతాయి చుక్కగండి. చుక్కగండి కాదు, మామూలుగా పైలట్ అంటారు. పైలట్ ఇది. ఓకే ఓకే. కేజీకి వచ్చి 3 పీసులు పడతాయి, 50 రూపాయలు పడుతుంది. కానీ మేము వేసిన వాళ్ళు ఏంటంటే సన్న పీస్ అనమాట, దీనికంటే కొద్దిగా తక్కువ పీసు పడుతుంది. కేజీకి 4 పడుతుంది. ఓకే. అన్న నైట్ వేసే వల్ల కొంచెం వచ్చి నిలబడ్డాయి. ఓకే. మార్నింగ్ వేసుకుంటే ఇట్లా ఉంటుంది, తక్కువ చిన్న పడే ఛాన్స్. మనం వేసే వాళ్ళని టైమింగ్ని బట్టి కూడా చేపలు మారిపోతాయి. ఇవి అన్నకాడ పడ్డ మొత్తం చేపలు. మీరు చేపలే చూస్తారు కానీ ఆయన నైట్ నుంచి ఇదిగో అన్న యుద్ధం చేసి ఇప్పుడు వస్తున్నాడు. పాపం కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. ఉంటుంది అనమాట ఈ చెరువులో. ఏదో చేపలు వలేస్తే పడవ అనమాట. ఇవన్నీ అన్న చేపలు. అదే అన్న కష్టం. ఇదేంది వాళ్ళు బుల్ల సన్నగా పుల్లలాగా ఉంది. అదే ఇందాక మేము చూపించాం కదా పైపుల్లో. ఓకే ఓకే. పైపులు ఇసుక పుర్రి. అది కిలో వచ్చి 300 ఈ పీసు ఇసుక పుర్రి. ఓకే. సో సైజుని బట్టి రేటు పెరుగుతుంది. ఓకే. కేజీ లెక్క కాదు, సైజు పెరిగే కొద్ది కూడా మారిపోతుంది. ఓకే ఓకే. ఎందుకంటే చేపల కండ కూడా పెరుగుతుంది కాబట్టి అది తెలిసింది, యునానిమస్ అనమాట. మీరు కూడా మీకు ఏ చేపలు ఇష్టం, మీరు ఏ టైప్ ఆఫ్ తింటారు, వీటిలో కూడా కామెంట్ చేయండి. అదనమాట. ఓకే. ఇంకా అన్న డిస్టర్బ్ చేయకుండా అన్న పంపించేద్దాం. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఒకసారి చేయబన్నా. అది థ్యాంక్స్ అన్న, బాయ్ అన్న. అదే అన్న బయలుదేరాడు తన గమ్యస్థానానికి. ఇక మన ఈ వేట మనం కొనసాగిద్దాం. ఏమా ఏం చేస్తున్నావు నువ్వు? ఇక మా మామ గవ్వలు అయితే ఒక 10 గవ్వలు పెట్టాడు. చేపల కంటే గవ్వలు బాగా పడుతుంది ఈరోజు మాకు. ఏం తగ్గట్లేదు, జాలీగా ఉన్నాడు. ఇది అట్లా ఉండాలిరా మామ. మా మామ ఏమైనా అదృష్టవంతుడు. ఇప్పుడు అన్నోళ్ళు పట్టి అన్ని వల్ల లాగిన చేపలు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. చూపిన్నా. అది ఇప్పుడు మనం లేపన్నా, ఇంక పైకి లేపేసాయి పూర్తిగా. ఇది ఈరోజు ఈ 1 అవర్ కష్టం ఇదనమాట. ఇంకా ఇట్లాగా ఈరోజు అంతా వేట చేసుకుంటారు. ఇంతవరకే నేనైతే ఉండగలుగుతున్నాను, ఎందుకంటే నేను వెళ్తున్నాను. నెక్స్ట్ డే మటుకు ఫుల్ వేట అయితే మీ ముందుకు వస్తాను. ఇవి మనకి ఏ చేపలు పడ్డాయి సిసిందర్ ఇప్పుడు ఈ రోజుకి? జిలేబీ పడ్డది ప్రస్తుతానికి. మనకి చిన్న చేపలు ఎక్కువ పడ్డట్టు తక్కువ పడ్డట్టు ఒక ఊపికి తక్కువ పడ్డట్టు. ఏమో మన కెమెరాకి కనిపించకూడదు అనుకున్నా, ఏమో చేపలు పడలేదు. ఎక్కువ పడితే ఆ చికెన్ సగటుకు వచ్చేయాలి. 20 కిలోలు 30 కిలోలు పడాలా. ఇప్పుడు ఎన్ని కిలోలు పడి ఉంటాయి? 2 కిలోలు పడి ఉంటాయి. చాలా తక్కువ పడ్డాయి. బట్
అదైతే కొన్ని ఫొటోస్ అవి ఇందా చూపించాను కదండి అవి. నెక్స్ట్ డే మటుకు ఒక ఫుల్ వ్లాగ్ అయితే తెద్దాం. ఎండ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే అంటే ఫుల్ వ్లాగ్ అంటే మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ రోజు నేను క్యారేజ్ అన్నీ తెచ్చుకొని ప్లాన్డ్గా వ్లాగ్ అయితే చేద్దాం. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుద్దాం. అది విషయం. థ్యాంక్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. మొత్తం అయిపోయింది చేపల వేట. చెరువు అంతా తిరిగినాం. మ్యాక్సిమం చాలా లెంతీ వచ్చిందో వీడియో ఎట్లా చూడాలి. ఇక మొత్తం నీట్గా ఎడిట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. ఇది చేపల వేట. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, శాంపిల్ మాత్రమే. ఇక ఇప్పుడైతే తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాం, వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్ళిపోయి నెక్స్ట్ అయితే ఫుల్ డే అయితే ఉన్నాం. ముందే క్యారేజ్ అన్ని తెచ్చుకొని ప్లాన్ చేద్దాం. సో దాని వీడియో చేయండి. మీరైతే ఒక 500 లైక్స్ అంత వద్దులే, 100 లైక్స్ చాలు. మన చిన్న ఛానల్లో ఏం అవసరం లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెళ్ళిపోతా ఉన్నాం. అట్లా వెళ్తే అక్కడ గట్టు వస్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటా ఊర్లోకి వెళ్ళిపోవాలి. ఇక ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది చెరువు. అక్కడి నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి ఇంక వెళ్ళిపోవడం. అది మ్యాటర్. అవి విశేషాలు. ఇక మనం అయితే తిరుగు ప్రయాణం అయిపోయాం. చూపి మొత్తం చెరువు చూపి. అది కథ. ఇంకైతే వెళ్ళిపోతున్నాం. అటు చూపి లాస్ట్. హాయ్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్, థ్యాంక్స్. వాళ్ళు వేరే వాళ్ళు కూడా వలేస్తుంటే ఆ చేపలు చూడడానికి అన్నోళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇక్కడ వేస్తున్నారు. అక్కడ చూసారు కదా చేపలు, ఇక్కడ కూడా చూడండి. ఇవి కూడా చుక్కగండి, ఇవి కూడా చుక్కగండ్లి. ఇగోండి చూడండి, ఇవి రాత్రి వేసిన వల్ల ఇవి ఇప్పుడు వేసినాయి. ఇవి కూడా ఇదేం చేప? ఇది పైలెట్. ఇద్దండి ఈ పైలెట్, ఇద్దండి చూడండి పైలెట్. ఇగో చుక్కగండ్లు. ఇవన్నీ వలకు పడి ఉన్నాయి ఇక్కడ అంతా. కరెక్ట్గా ఈ బెండుని చూసి తినడానికి వచ్చి పడ్డాయా? అట్లా మామూలుగా పడ్డాయి. ఓకే, ఇది వల్ల లాగుతూ ఉన్నారు. దొండ అక్కడక్కడ పడున్నాయి. ఇక్కడ అంచున కాబట్టి బాగా చుక్క ఉన్నాయి. అన్ని చుక్కగండ్లే. ఇది చుక్కగండి అన్న, ఇది పైలెట్. అది కూడా ఇరుక్కు ఉందమ్మా. ఇవి చేపల వేట. ఇదిగోండి, ఇది చేప. చూడండి 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 ఎట్లా పడుతుంది చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఇద్దండి మా బుడ్డోడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఇట్లా ఉప్పు ఎక్కించుకొని తీసుకెళ్తా ఉన్నా. ఏంటంటే కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. ఎక్కువే లేదు, కొంచెం 1/2 కిలోమీటర్ కూడా కొంచెం తక్కువే. కొంచెం గట్టెక్కితే మా తమ్ముడు వచ్చేస్తాడు బైక్ తీసుకొని. అందుకే నేను మా వాడిని ఉప్పు ఎక్కించుకున్నా. వాడు నడుస్తా అంటున్నాడు, ఎందుకు బుడ్డోడు కదా. ఇక్కడ ఏమైందంటే స్టెప్ అనేది నిలబడట్లా. అంటే వాటర్ చాలా, మీరు చూస్తే అంత అరికాల దాకే ఉన్నాయి నీళ్ళు. అందువల్ల ఎవరా మా ఎట్టుందా? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. బాగా ఎక్కువ ఉప్పు ఎక్కువ లాగు పట్టుకో. ఎట్టుంది చేపలు? గవలు ఎన్ని పెట్టావా? గవలు శంఖాలు. శంఖాలు ఎన్ని పెట్టావా? ఓకే. చూడండి వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో. మనం లాస్ట్కి వచ్చేసాం. ఇంకా కాసేపట్లో అయితే మనం గట్టెక్కి ఇంటికి కూడా వెళ్ళిపోతాం. వీడియో కూడా అయిపోయింది ఆల్మోస్ట్. మీరు వీడియో కానీ ఇంతవరకు కానీ చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఉంటాను, బాయ్, థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్. మీ విష్ణు చరణ్ VC. To the city streets, we began to feel the fire.